హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రో వీడియోలో చూసారు కదండి ఒక బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ చూపిపోతున్నాను ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఈ హ్యాంగింగ్ క్రాఫ్ట్ కోసం నేను ఒక హార్ట్ షేప్ని అయితే కట్ చేసుకోవాలి దానికోసం న్యూస్ పేపర్ తీసుకొని హార్ట్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న న్యూస్ పేపర్ని ఒక అట్టపెట్టి పైన పెట్టి దాన్ని కూడా నీట్గా డ్రా చేసుకొని కట్ చేస్తూ ఉన్నాను అట్టపెట్టెలు అయితే ఉంటాయి కదండి ఇంట్లో దీనికోసం అయితే కొంచెం పెద్దగా ఉన్నదే అవసరం అవుతుంది సో చూసుకొని నీట్గా కట్ చేసుకోండి వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని సెకండ్ సైడ్ కూడా ఇలా నీట్గా డ్రా చేస్తూ ఉన్నాను చూసారు కదా అవుటర్ లైన్ అయితే డ్రా చేసేసాను ఇప్పుడు ఇన్నర్ లైన్ కోసం సేమ్ న్యూస్ పేపర్ పైన లైన్ డ్రా చేసి కట్ చేసి ఇందాక అవుటర్ లైన్ గీసుకున్నాం కదండి అలానే డ్రా చేసుకోవాలి చూసారు కదా లవ్ షేప్ అయితే నీట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయండి హ్యాండ్ చూసుకొని కట్ చేయండి లవ్ షేప్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పక్కన చెట్టు కొమ్మల్లాగా పెట్టాలనుకుంటున్నాను సో దానికోసం డ్రా చేస్తూ ఉన్నాను దీన్ని కూడా నీట్గా డ్రా చేసేసి జాగ్రత్తగా కట్ చేసేసాను
బర్డ్స్ కూడా నీట్గా కట్ చేసేసాను. ఇంతవరకు కటింగ్ అయితే అయిపోయింది. లవ్ షేప్, కొమ్మలు, అలానే బర్డ్స్. ఇప్పుడు వీటన్నిటికీ పెయింటింగ్ వేయాలి. పెయింటింగ్లో మా బాబు కూడా హెల్ప్ చేస్తా అంటున్నాడు. హెల్ప్ ఏమో కానీ అక్కడున్న పెయింటింగ్ అంతా అయితే పిచ్చి పిచ్చిగా పూసేస్తూ ఉన్నాడు. తనకు పట్టుకోవడం సరిగ్గా రావట్లేదన్నమాట. ఎలాగోలా మేనేజ్ చేస్తూ వేసేస్తూ ఉన్నాడు. అడిగాడు ఎలా పట్టుకోవాలో చెప్పండి అని చెప్పి. ఇక్కడ చూపిస్తూ ఉంటే ఇలానా పైకి కిందకి అని చెప్పి పెడుతూ ఉన్నాడు. పిల్లల ముందు మనం ఏమైనా చేసామంటే వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారండి. సో పిల్లలు కూడా కాసేపు యాక్టివిటీలా బాగుంటుంది. సో మీరు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. రాదు, నువ్వు చిన్నవాడివి, అప్పుడే వద్దు అలాంటివి చెప్పకండి. సో వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటేనే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి అదర్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉంటారు. ఇందులో మా వాడు అలానే మా అమ్మగారు ఇద్దరు హెల్ప్ చేశారు. నేనైతే కటింగ్ అంతా చేసేసాను. వీళ్ళకి ఇస్తే నీట్గా అంతా పెయింటింగ్ వేసేసారు. క్రాఫ్ట్లో అయితే అందరి హెల్ప్ ఉంది. మా బాబు దగ్గర నుంచి మా వారు, మా నాన్నగారు అందరి హెల్ప్ ఉంది. మా నాన్నగారు అయితే నాకు కట్ చేయడంలో హెల్ప్ చేశారు. మా అమ్మగారు నేను పెయింటింగ్ వేస్తానులే అని చెప్పారు. సో నేను ఇంకా వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఒక 2 ఫ్లవర్స్ కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు అలానే చిన్న సైజు. చిన్న సైజు తీసుకొని పెద్ద సైజు దానిపైన పెట్టి స్టిక్ చేసేసాను. ఫ్లవర్స్ అలానే లీవ్స్ అన్నీ కట్ చేసేసాను నీట్గా. ఈలోగా మా అమ్మగారు కూడా పెయింట్ వేసేసారు. సో ఇవన్నీ నీట్గా ఎక్కడెక్కడ స్టిక్ చేయాలి అని ఆల్రెడీ అనుకున్నాను కదా, అలానే నీట్గా స్టిక్ చేసేసాను. ఇక్కడ ఒక పేపర్ తీసుకొని దాన్ని రోల్ చేసి స్టిక్లా చేసి దానికి గ్రీన్ కలర్ పెయింటింగ్ అయితే వేసేసాను.
ఈ స్టిక్ పైన బర్డ్స్ అన్నీ స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని కొమ్మలాగా గ్రీన్ కలర్ పెయింటింగ్ చూస్ చేసుకున్నాను. ఇందాక మనం రెడీ చేసుకున్నవన్నీ ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఫ్లవర్స్, స్టిక్, బర్డ్స్, లీవ్స్ అన్నీ స్టిక్ చేసేసాను నీట్గా.
ఈ కొమ్మలకంతా నీట్గా పెయింటింగ్ వేసేసాను. వేసేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసేసాను. స్టిక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి కింద పెట్టి చూసుకుంటున్నాను ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంది చేద్దామా అని. అలానే ఇలా ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసేసాను. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. హోప్ మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటూ ఉన్నాను ఫైనల్ అవుట్పుట్. మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి. ఇది వాల్కి స్టిక్ చేయాలి కదా, సో ఇవంతా స్టిక్ చేసేసి వాల్కి నీట్గా స్టిక్ చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ లాస్ట్లో ఫైనల్లో మా వారు హెల్ప్ చేశారు స్టిక్ చేయడం కోసం. ఇంతమంది హెల్ప్ చేస్తే నాకు ఇది కంప్లీట్ అవ్వడానికి ఫుల్గా 2 days పట్టింది. ఇంకొక సజెషన్ ఏంటంటే ఇక్కడ మాకు లైట్ వెయిట్ అట్టపెట్టి దొరకలేదండి. సో నార్మల్గా ఉన్న అట్టపెట్టినే కట్ చేసి స్టిక్ చేశాను. మీకు కానీ లైట్ వెయిట్ కానీ దొరికిందంటే అది యూస్ చేయండి, చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా వాడు చూడండి అందట్లేదంట, తను కూడా స్టిక్ చేస్తాడంట. వచ్చి స్టూల్ తీసుకొని ఏదో తీసుకొని వచ్చి నేను అతికిస్తాను అంటూ ఎగురుతూ ఉన్నాడు పైకి. వీడియో మొత్తం ఫుల్గా చూసారని అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్. బాయ్.